వెల్కమ్ బ్యాక్ టు పవన్ ఎడ్యుకేషన్ ఇయర్ గైస్. మీరు కానీ నీట్ 2024 ఎగ్జామ్ రాసి 300 to 600 మిడిల్లో మార్క్స్ వచ్చిన స్టూడెంట్ అయితే మాత్రం ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో చెప్పబోయే టిప్స్ అండ్ నేను కొన్ని చెప్తానన్నమాట. 300 to 600 మిడిల్లో మార్క్స్ వచ్చిన వాళ్ళు అండ్ ఎటువంటి కాలేజెస్లో జాయిన్ అవ్వాలి, వాళ్ళకి ఎటువంటి కాలేజెస్లో చాయిసెస్ ఉంటాయి, అండ్ డ్రాప్ అవుట్ ఎవరు తీసుకుంటే బెటర్ ఉంటుంది, అండ్ పార్షియల్ డ్రాప్ అవుట్ ఎవరు తీసుకుంటే బెటర్ ఉంటుంది, అండ్ లాంగ్ టర్మ్కి ఎవరు వెళ్తే బాగుంటుంది అనేది కూడా వెళ్తే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ అంటే క్లియర్ ఐడియా అయితే వచ్చేస్తుంది. అండ్ గైస్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇటువంటి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీకు అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. క్లియర్ గైస్, మన టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా చూసుకుంటే గైస్, ఇక్కడ 300 to 600 మిడిల్లో మార్క్స్ వచ్చిన వాళ్ళకి నేను 3 కేటగిరీకి అయితే డివైడ్ అయితే చేశాను అనమాట. ఫస్ట్గా వచ్చేసి గైస్ 300+ వచ్చిన స్టూడెంట్స్, నెక్స్ట్ 400+ వచ్చిన స్టూడెంట్స్, ఇంకా 500 to 600 మిడిల్లో వచ్చిన స్టూడెంట్స్. వీళ్ళు ముగ్గురులో గైస్ చాలా డిఫరెన్స్ అయితే ఉంటాయి. మీరు కానీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్ అయితే మాత్రం ఈ 300 to 600 మిడిల్లో వచ్చి మీరు కానీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్ అయితే మాత్రం మీకు డెఫినెట్గా సీట్ అయితే వస్తుంది గైస్. మీరైతే ఏం డిస్మోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు డెఫినెట్గా సీట్ రావడానికి చాలా చాయిసెస్ అయితే ఉన్నాయి. అండ్ గైస్, మీరు కానీ ఇంకా ఓబీసీ కేటగిరీ స్టూడెంట్ అయితే మాత్రం ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్కి సో 50-50% అయితే ఉంటుంది. మ్యాక్సిమం 300+ అయితే వస్తే మాత్రం సీట్ రాదు. మ్యాక్సిమం 400+ వచ్చినా సీట్ అయితే రాదు. మ్యాక్సిమం 500 to 600 మిడిల్లో వస్తే మాత్రం మ్యాక్సిమం గౌట్ కాలేజెస్ మేబీ రావడానికి ఛాయిసెస్ అయితే ఉంటాయి. అండ్ గైస్, ఇంకా మీరు కానీ ఓబీసీ కేటగిరీ స్టూడెంట్ అయితే మాత్రం మీకు 580 నుండి 600 మిడిల్లో వస్తే మాత్రం సీట్ రావడానికి ఛాయిసెస్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి ఎవరికి సీట్ రావడానికి ఛాయిసెస్ అయితే ఉన్నాయనేది. అండ్ గైస్, మీరు కానీ 300 to 600 మిడిల్లో వచ్చి ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్ అయితే మాత్రం మీకు ఎంబీబీఎస్ మ్యాక్సిమం అందరూ ఎంబీబీఎస్ఏ చూస్ చేసుకుంటారు మెయిన్గా చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్లో వచ్చేసి. కానీ అన్ని గౌట్ కాలేజెస్లో ఉన్న ఎంబీబీఎస్ చూస్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ వేరే కోర్సెస్ కూడా ఉంటాయి గైస్. BAMS అని, BHMS అని, సో ఆయుర్వేదిక్ అని, హోమియోపతి, ఇవి కోర్సెస్ కూడా ఉంటాయి. ఇవి కూడా చూస్ చేసుకోండి. ఇవి కూడా రిలేటెడ్ టు డాక్టర్ కెరీర్ టైప్లోనే ఉంటాయి. ఇవేమీ ఎంబీబీఎస్కి రాదర్ దేన్ గేమ్ ఉండదు. సో ఎంబీబీఎస్కి ప్యారలల్గానే ఉంటాయి కాబట్టి ఇవి కూడా చూస్ చేసుకొని మీకు చాలా అంటే చాలా బెటర్గానే ఉంటుంది. అండ్ గైస్, ఇవి చూస్ చేసుకున్న తర్వాత అంటే మీరు అకాడమిక్ ఇయర్ స్టాప్ చేయకుండా కంటిన్యూ చేసుకుంటూనే BAMS అని, BHMS అని ఇవి కోర్స్ చేసుకుంటూనే మీరు 2025లో నీట్ ఎగ్జామ్ రాసినట్లయితే మాత్రం మీకు ఇంకా మంచి బెటర్ ర్యాంక్ వస్తే మీరు వెంటనే ఎంబీబీఎస్ కూడా షిఫ్ట్ అయిపోవచ్చు. అంటే మళ్ళీ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నుండి ఎంబీబీఎస్లో అయితే వెళ్ళిపోవచ్చు. అప్పుడైతే మీకు నాలెడ్జ్ పరంగా కావచ్చు, ఇక్కడ అకాడమిక్ పరంగా కావచ్చు, ఎటువంటి గ్యాప్ ఉండదు అనమాట. సో అప్పుడు మీకు కూడా ఇంకా చాలా అంటే చాలా స్కోప్ కూడా ఉంటుంది. ఇంకా మీకు కెరీర్ అంటే ఎంబీబీఎస్ కోర్స్లో కూడా మీరు BHMS కావచ్చు, BAMS కావచ్చు, ఇవన్నీ ఆల్రెడీ మీరు 1 year కోర్స్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ డైరెక్ట్గా మీరు ఎంబీబీఎస్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా మీకు ఎంతగా ఎఫర్ట్ అయితే ఏమి ఉండదు. సో అప్పుడు కూడా మీకు ఇంకా రిలీఫ్గా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి పార్షల్ డ్రాప్ ఎవరు తీసుకోవాలనే ఆలోచనలు ఉన్న వాళ్ళైతే సో ఎంబీబీఎస్ కాకపోయినా ఇవి కూడా చూస్ చేసుకోండి గైస్. ఇవి చూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాయండి. ఎంబీబీఎస్ వచ్చేలా ర్యాంక్ వస్తే మాత్రం మళ్ళీ అటు షిఫ్ట్ అయిపోండి ఎమ్మటే. మళ్ళీ ఇన్ కేస్ అది రాకపోతే మాత్రం ఇది కూడా కంటిన్యూ చేయండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ గైస్, ఇంకా ఇన్ కేస్ మీకు కానీ 400+ అంటే 450+ అంటున్నాను, 400 కూడా కాదు, 450 to 500 లేదా 450 to 600 మిడిల్లో ఈ లెవెల్లో మీకు ఈ రేంజ్లో మార్క్స్ వచ్చినట్లయితే మాత్రం మీరు డెఫినెట్గా కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయండి గైస్. మీరు కానీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్ అయితే మాత్రం 450+ వచ్చిందంటే మాత్రం మీకు 100% గౌట్ కాలేజ్లోనే డెఫినెట్గా సీట్ అయితే వస్తుంది. సో ఇన్ కేస్ మీరు కానీ రాకపోతే మాత్రం మ్యాక్సిమం ఎంబీబీఎస్ కేటగిరీ సీటే వస్తుంది. సో అది రాకపోతే మాత్రం BAMS కావచ్చు, BHMS కావచ్చు, ఇవి కూడా చూస్ చేసుకోండి. తర్వాత పార్షల్ డ్రాప్కి అయితే ప్రియారిటీ అయితే ఇవ్వండి. తర్వాత పార్షల్ డ్రాప్ తర్వాత ఎంబీబీఎస్ సైడ్ వచ్చితే అటు కూడా షిఫ్ట్ అయిపోండి. మ్యాక్సిమం ఇవి అయితే ప్రిఫర్ చేయండి. మ్యాక్సిమం మీరు కెరీర్ గ్యాప్ అన్నట్టు 1 year గ్యాప్ వచ్చేలా అయితే చూస్ చేసుకోకండి. మ్యాక్సిమం ఇప్పుడు డిస్మోటివేట్ అయిన తర్వాత మళ్ళీ 1 year లాంగ్ టర్మ్ తీసుకుంటాను, లాంగ్ టర్మ్ తీసుకున్న తర్వాత మంచి ర్యాంక్ తెస్తాను, ఇది హోప్స్ అయితే వస్తుంటాయి. అండ్ రిలేటివ్స్ కూడా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ కూడా ఫోర్స్ చేస్తూ ఉంటారు. చాలామంది రాంగ్ స్టెప్స్ అయితే తీసుకుంటారు లాంగ్ టర్మ్ అని చెప్తున్నాను గైస్. మీరు కంటిన్యూస్గా చదివినప్పుడు 2 years నీట్ ద బెటర్ మార్క్స్ తెచ్చుకున్నప్పుడు మళ్ళీ 1 year లాంగ్ టర్మ్ చదివితే వస్తుందనే హోప్స్ మీరు పెట్టుకుంటే మాత్రం ఐ కాంట్ సే ఎనీథింగ్, బట్ పెట్టుకోకండి గైస్. లాంగ్ టర్మ్ తీసుకున్నంత మాత్రం ర్యాంక్ అయితే డెఫినెట్గా రాదు. సో లాంగ్ టర్మ్ నేను ఎవరికి ప్రిఫర్ చేయమని చెప్తానంటే 500+ మార్క్స్ వచ్చినట్లయితే మాత్రం కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేసి మంచి మీరు ఎక్స్పెక్ట్ చేసిన కాలేజ్ రానప్పుడు మాత్రం లాంగ్ టర్మ్ అయితే ప్రిఫర్ చేయండి. మేబీ చాయిసెస్ ఉంటాయి నెక్స్ట్ టైం కూడా పెరగడానికి. అంతేగాని 500 కన్నా బిలో మార్క్స్ వచ్చి మీరు లాంగ్ టర్మ్ ప్రిఫర్ చేస్తే మాత్రం మీకు ద బెటర్ ఉండదు. మేబీ కొంతమందికి రావచ్చు,
కానీ మ్యాక్సిమం స్టూడెంట్స్‌కి అయితే ఇప్పటిదాకా నేను ఎవరికీ చూడలేదు కూడా. సో, అందుకే చెప్తున్నాను బీఏఎంఎస్ కావచ్చు, బీహెచ్ఎంఎస్ కావచ్చు ఇవి కూడా ప్రిఫర్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ గైస్ నేనైతే టాప్ 10 గౌట్ కాలేజెస్ కావచ్చు, టాప్ 10 ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు అండ్ సేఫ్ స్కోర్ ఫర్ ఎవ్రీ కేటగిరీ నేను లాస్ట్ 10 ఇయర్స్ కట్ ఆఫ్ మీదైతే అనలైజ్ చేసి నేను ఫైనల్‌గా అయితే కొన్ని మార్క్స్ అయితే నేను డిసైడ్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో, ఈ మార్క్స్ కన్నా క్రాస్ అయినట్లయితే మాత్రం మీరు కేటగిరీ వైస్‌గా మీకు డెఫినెట్‌గా 100% సీట్ వచ్చేటట్లు నేను లాస్ట్ 10 ఇయర్స్ డేటా కలెక్ట్ చేసి వాటిలో నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక పీడిఎఫ్ అయితే తయారు చేశాను. ఆ పీడిఎఫ్ అయితే నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే పిన్ చేశాను ఆల్రెడీ. ఇంకా మీరు టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వకపోతే మాత్రం కింద కామెంట్ సెక్షన్‌లో నాకు కాంటాక్ట్స్ అంటూ ఇన్‌స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నమాట లింక్స్. అక్కడ క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్‌లో జాయిన్ అయ్యట్లేదు మాత్రం ఆ ఛానెల్‌లో వచ్చేసి పీడిఎఫ్ అయితే సెండ్ చేయడం జరిగింది. అక్కడ నుండి మీరు ఆ పీడిఎఫ్ అయితే పొందొచ్చు. సింపుల్‌గా ఉంటుంది గైస్. అక్కడ నుండి మీరు క్లియర్‌గా అయితే ఐడెంటిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. చాయిస్ ఫీలింగ్‌లో కూడా టాప్ 10 గవర్నమెంట్ కాలేజెస్ ఏ విధంగా ఉన్నాయి, టాప్ 10 ప్రైవేట్ కాలేజెస్ ఏ విధంగా ఉన్నాయి అండ్ మనకి సేఫ్ స్కోర్ ఏ విధంగా ఉన్నది. సో, అక్కడ నుండి అయితే మీరు క్లియర్‌గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకని ఫర్దర్ నీట్‌కి సంబంధించిన ఫర్దర్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. నేను ఎమ్మటే రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఫర్దర్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. అండ్ ఇది గైస్ అప్డేట్. ఇంకా అప్డేట్ తెలుసుకున్న తర్వాత మీ అభిప్రాయం ఎందుకు కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఎటువంటి అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్ ఫర్ జై ఆల్.